డాక్టర్ చెల్లా నాగేశ్వరరావు గారు. ఈయన సైంటిస్ట్, కానీ 5 రోజులు ఆఫీస్లో పనిచేస్తారు, 2 రోజులు పొలంలో పనిచేస్తారు. అందరికీ శుభ సాయంత్రం అండి. ప్రత్యేకించి విజయ్ కుమార్ సార్కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా. మెయిన్ నా గురించి చెప్పాలంటే మాది ఖమ్మం జిల్లా పెద్దమండ గ్రామం. వృత్తిరీత్యా నేను సైంటిస్ట్ని, వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ప్యాషన్గా ఫార్మర్ని. ఒక 30 ఎకరాల్లో మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. 2016 నుంచి చేస్తున్నాం అన్నమాట. మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు రైతులు సార్ చెప్పినట్టు దేవుళ్ళతో సమానం అన్నట్టు, దానికి ఏంటంటే మనకి అవసరం కూడా. మీరు చాలామంది చూశారు, చిన్నప్పుడు బొగ్గుతో మన పళ్ళు దోముకునేటోళ్ళం. అప్పుడు డెంటల్ డాక్టర్లు ఎవరు లేరు, కానీ ఇప్పుడు మీరు 10 రకాల పేస్టులతో దోముకుంటున్నారు. కానీ వీధి వీధికి డెంటల్ డాక్టర్లు వచ్చారు. అంటే ఇది అభివృద్ధా, నాశనమా? మీరే ఆలోచించుకోండి, నేనేం చెప్పను. ఓకేనా? ఇప్పుడు సారు వాతావరణం, కాలుష్యం, ఉష్ణోగ్రతలు ఇవన్నీ చెప్పారు. అవి అంత ఆలోచించే అంత మనకు లేకపోయినా మన ఇంట్లో ఉన్న చూడండి, లేచిన కాంచి చిన్నప్పుడు వేప పుల్లతోనో బొగ్గుతో తోకున్నప్పుడు ఎటువంటి డెంటల్ డాక్టర్ లేరు. కానీ ఈరోజు మండలానికి ఒక డెంటల్ డాక్టర్ వచ్చారు. మరి ఎందుకు వచ్చారు? పేస్టులు దోముతున్నాం కదా, మంచి మంచి పేస్టులు దోముతున్నాం. మరి డాక్టర్లు ఎందుకు వచ్చినాయి? పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయి? ఇప్పటికైనా కూడా మనం ఆలోచన చేసుకోండి. మారాల్సిన టైం వచ్చింది. ఇప్పటిదాకా అవసరం కోసం చేసాం, ఇప్పుడు కంపల్సరీ సిచ్యువేషన్కి వచ్చామన్నమాట. అందుకని మా ఊర్లో ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద ఒక 125 మంది ఫార్మర్స్తో మేము స్టార్ట్ చేయించాము. ఇప్పుడు వాళ్ళకి నెలకు ఒకసారి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. 2030 కల్లా మా ఊరు మండలం కంప్లీట్గా 100% న్యాచురల్ ఫార్మింగ్కి తీసుకురావాలన్న ఒక మిషన్తో నేను పనిచేస్తున్నాను 2030 కల్లా. థ్యాంక్ యూ. మీరు కూడా ఫస్ట్ మనది మనం పండించుకుందాం. ఇంకోటి ఏంటంటే సస్టైనబుల్ ఫార్మింగ్లో ఫస్ట్ ఇయర్లోనే మనం డిగ్రీ అయిపోగానే సిటీస్ కోసం పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరగకుండా 1 ఎకరం భూమి ఉన్నా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ధీటుగా మనం సంపాదించుకోవాలన్న ఆ ప్లానింగ్తో చాలామంది ఉన్నారు. మేము దాన్ని నెక్స్ట్ ఒక 1 ఇయర్లో కంప్లీట్గా మనం వేసామంటే మనకున్నటువంటి ఒక భయం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే 3 ఏళ్ళ దాకా దిగుబడులు రావేమో ఒక భయం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అవసరం లేదు. వేసిన ఫస్ట్ సంవత్సరంలోనే కెమికల్ ఫార్మింగ్కి ధీటుగా దానికంటే ఎక్కువ కూడా మనం తీసుకొచ్చిన టెక్నాలజీ ఉంది. అంత నాలెడ్జి ప్రతి యూట్యూబ్లో కూడా ఉంది. డీటెయిల్గా మళ్ళీ తర్వాత చెప్తాను, సమయభావంలో నేను చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నంటే ఫస్ట్ మనం మారుదాం, తర్వాత పక్కన వాళ్ళు మారుద్దాం. మన అవసరం కోసం మనం పండించుకుందాం. ఇది ఫైనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.